గ్రామాల అభివృద్ధిని పాలకులు మరిచారని కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నార మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ కార్డులు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు ఈ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గ్రామాల్లో వెళ్లాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ గడిచిన 1 ఇయర్ పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్నటువంటి పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి 6 ఉచిత హామీలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసం చేసింది. యువతరాన్ని మోసం చేసింది, ఇటు రైతాంగాన్ని మోసం చేసింది. ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు లేకుండా, ఈ వ్యవసాయానికి నీరు లేకుండా, యువతకు ఉపాధి లేకుండా 1 సంవత్సర కాలం పాటు ఈ గ్రామాలే దేశానికి పట్టుకోమని చెప్పేసి ఈ గ్రామాల్లో పరిపాలన లేక, సర్పంచులు లేక, మండలంలో ఎంపీపీలు లేకుండా, జడ్పీటీసీలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే కనీసం గ్రామాల్లో పరిపాలన, మండలాల్లో పరిపాలన ఉంటుందని చెప్పేసి జనాలు కోరుకుంటుండగా జాప్యం చేస్తూ కులగలనం కన్నా అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతూ ఉన్నది. గ్రామాల్లో డెవలప్మెంట్ లేకుండా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ ఈ గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకునేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. దానికి భయపడే ఈ యొక్క రుణమాఫీ చేస్తాము, ఇంకా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి జనాలను ఏదో కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో చీదరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకు పూర్తిగా తెలిసి ఈ యొక్క ఎలక్షన్లను స్థానిక సంస్థలను బైకాట్ చేస్తూ దూరం చేస్తూ వస్తున్నారు. కానీ వచ్చే ఎలక్షన్లు 2 నెలల్లో సరే 3 నెలల్లో సరే కానీ గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబడ్డ క్యాండిడేట్లు ఓడగొట్టడము, అలాగే మండల పరిషత్ మీద బీజేపీ లాంటి జెండాలు ఎగిరేయడము, అలాగే దాంతోపాటు జిల్లా పరిషత్ మెంబర్లను కూడా బీజేపీ నుంచి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి ఈ యొక్క ప్రభుత్వము మేము 6 గ్యారంటీలు చేసేసినాము, ఏది రేషన్లు ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము. పెన్షన్లు రేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చుకోలేదు. నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో 6 గ్యారంటీలను గత ప్రభుత్వాన్ని విమర్శించిన నువ్వు ఈ ఏడాది పరిపాలన నీది 0%, నీ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ 0, నీ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, నీ ప్రభుత్వం ఇక్కడ కూడా పనిచేస్తలేదు, సర్పంచులు లేరు, ఎంపీపీలు లేరు, అలాగే జడ్పీటీసీలు లేరు, దాంతోపాటు నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వ పరిపాలన కూడా లేదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాను.